సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న 1000 కోట్ల మూవీ SSMB 29. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ మూవీ మాత్రమే కాదు, ఐమాక్స్ 3D కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ ఫిల్మ్ కూడా ఇదే. ఇంకా డైనోసార్లు, అగ్నిపర్వతాలు, ప్రపంచ ఏడు వింతలు, ఇంకెన్నో అద్భుతాల మధ్య ఓ సాహసీకుడి జర్నీగా రాబోతుంది ఈ మూవీ. అయితే ఇంతవరకు 3 షెడ్యూల్స్ పూర్తయ్యాక 4వ షెడ్యూల్ డైలమాలో పడింది. కట్ చేస్తే రామోజీ ఫిల్మ్ సిటీలో 100 కోట్ల సీన్ పూర్తయింది. కేవలం ఒకే ఒక సీన్ ని వారం రోజులు RFCలో తీశారు. ఇప్పుడు 200 కోట్ల సీన్ కోసం టాంజానియాకు వెళ్తున్నారు. అది కూడా 40 రోజుల లాంగ్ షెడ్యూల్. అన్ని రోజులు కష్టపడి తీసేదేమైనా 10-20 సీన్ల అంటే కానే కాదు. కేవలం ఒక్క సీన్, అది కూడా 200 కోట్ల విలువైన సీన్. ఇంతకీ ఏంటా సీన్? టాంజానియాతో పాటు ఇంకెక్కడ షూటింగ్ జరగబోతుంది? ప్రొడ్యూసర్ స్లిప్ పై లీక్ చేసిన అంశం ఏంటి? హావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సింగిల్ వీక్లో 100 కోట్ల సీన్ తీశాడు. అది కూడా 5 రోజులు కష్టపడి. అంటే రోజుకి యావరేజ్గా 20 కోట్లు ఖర్చయిందని అనుకోవాల్సి వస్తుంది. అంత ఖర్చు చేసి తీసిన సీనే హీరో ఇంట్రడక్షన్. దీన్నే కెన్యాలో ప్లాన్ చేశారు. కానీ అక్కడ అంతర్గత అల్లర్లతో లొకేషన్ టాంజానియాకు షిఫ్ట్ చేశారు. కట్ చేస్తే ఈలోపే రామోజీ ఫిల్మ్ సిటీలో 100 కోట్ల ఖర్చుతో హీరో ఇంట్రడక్షన్ సీన్ని తీసేశాడు రాజమౌళి. ప్రియాంక చోప్రా కూడా ఈ వీక్ అంతా షూటింగ్తోనే బిజీ అయింది. ఇక ఈ సీన్ కంటిన్యూటీ ఓ భారీ ఫైట్ ఉండబోతోంది. దాన్నే టాంజానియాలో తెరకెక్కించబోతున్నారు. 40 రోజుల లాంగ్ షెడ్యూల్లో తీయబోయేది కూడా ఫైట్ సీనే అని తెలుస్తోంది. లెంతీ షాట్స్ ఉండే సీన్లు తెలుగు సినిమాల్లో రేర్. అందులోనూ రాజమౌళి తీసే సోషియో ఫ్యాంటసీ లాంటి మూవీల్లో సింగిల్ సీన్నే మల్టిపుల్ షాట్స్తో తీస్తారు. అలాంటిది SSMB 29 తాలూకా భారీ యాక్షన్ సీన్ని 15 నిమిషాల నిడివితో టాంజానియాలో తీయబోతున్నారు. అది కూడా ఐమాక్స్ 3D కెమెరాతో. మరి అది కాస్ట్తో కూడుకున్న వ్యవహారమనో లేదంటే నిజంగానే సీన్ అలా రాసుకున్నారో కానీ భారీ యాక్షన్ సీన్ని ఫిక్స్డ్ 8 షాట్స్ రూపంలో 40 రోజులు తీయబోతున్నారు. అంటే 8 యాంగిల్స్లో కెమెరాను పెట్టి ఒకే భారీ ఫైట్ సీన్ని 40 రోజులు తీయబోతున్నట్టు. అంత ఇంపార్టెంట్ సీన్ ఏంటంటే అదే హీరో పాత్ర ఇంట్రడక్షన్ అయ్యాక వచ్చే భారీ డైనోసార్స్ యాక్షన్ సీక్వెన్స్. ఇదే ఈ మూవీలో చాలా ప్రెస్టీజియస్ సీక్వెన్స్. దీనికి గ్రాఫిక్స్ వర్క్ పూర్తవటానికే 1.5 ఏడాది పడుతుందని తెలుస్తోంది. అందుకే ఆ సీన్లను టాంజానియాలో తీయబోతున్నట్టు తేల్చాడు ప్రొడ్యూసర్. కదేంటి, టైటిల్ ఎప్పుడు రివీల్ చేస్తారు, ఇలాంటివేవి మీడియాకు చెప్పకున్నా టాంజానియాలో 40 రోజుల షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ని తీస్తున్నట్టు ఆఫ్ ద రికార్డ్తో తేల్చి ఓ రకంగా మీడియాకే కాదు ఫ్యాన్స్కి కూడా కిక్కిచ్చాడు KA నారాయణ.